హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ ఏంటంటే రవ్వ లడ్డు. కానీ రవ్వ లడ్డూని నార్మల్గా మనం ఎలా చేసేస్తాం, పాలు పోసి లేదంటే కొబ్బరి వేస్తాం, కొంతమంది పాలు పోస్తాం, అలా డిఫరెంట్ వేస్లో చేస్తాం. అయితే మనకి పాలు పోసింది అది నిల్వ ఉండదు ఎక్కువ రోజులు, ఒక 2 డేస్లో తినేయాలి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి. కానీ నార్మల్గా బయట ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పాలు పోసిందంటే. కానీ ఇది ఈరోజు రెసిపీ అయితే నేను కాదు, అమ్మ చేస్తుంటే నేను తీసాను అనమాట. యాక్చువల్గా రెసిపీ నాకు కూడా తెలుసు, కానీ సరే అమ్మ చేస్తుంటే మనం తీస్తే ఈజీగా అయిపోతుంది కదా, స్టాండ్ పెట్టి అన్నీ అక్కర్లేదని మా అమ్మ చేస్తుంటే నేను తీసాను. అంటే విలేజ్ స్టైల్లో ఇది ఒక 15 days to 20 days బయట వదిలేసినా సరే, అంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే నిల్వ ఉంటుందన్నమాట ఈ రవ్వ లడ్డు. పాలు అది పోయారు ఇందులో. సో నార్మల్గా చాలామందికి తెలిసి ఉండొచ్చు. అయితే పాలు కన్నా కూడా ఇలా చేసుకోండి, స్మూత్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొన్ని రోజులు ఎక్కువ నిల్వ ఉంటాయి బయట వదిలేసినా సరే. ఓకే, విలేజ్ స్టైల్లో ఈరోజు రవ్వ లడ్డు చూద్దాం. అమ్మ చేసిందనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ రవ్వ లడ్డు ప్రిపరేషన్కి 1 గ్లాస్ పంచదార, 1 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. కొంతమంది స్వీట్ మరీ ఇష్టపడరు, ఎక్కువ స్వీట్ ఉంటే ఇష్టపడరు. అలాంటి వాళ్ళు 1 గ్లాసు లేదంటే 1 కప్పు బొంబాయి రవ్వకి 3/4 కప్పు, అంటే 1 పావు వంతు తగ్గించుకుని పంచదార తీసుకోవచ్చు. అలాగే 1 పావు కప్పు నెయ్యి, కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం జీడిపప్పులు తీసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. మనం తీసుకున్న నెయ్యి అంతా ఇప్పుడే వేసేయకూడదు, ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం జీడిపప్పులు వేసుకుని మంచిగా దోరగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మెజరింగ్ కప్తో తీసుకుంటే 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు షుగర్ తీసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడకపోతే 3/4 కప్పు పంచదారకి 1 కప్పు బొంబాయి రవ్వ. సో ఇప్పుడు ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పులు తీసేసి, ఇప్పుడు ఇంతే నెయ్యిలో, మిగిలిన నెయ్యిని అప్పుడే వేయొద్దు, ఇంతే నెయ్యిలో ఒక 2-3 స్పూన్ల నెయ్యిలోనే మనం బొంబాయి రవ్వ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలన్నా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి రవ్వ లడ్డు నిల్వ ఉంటుందన్నమాట. మనకి పచ్చదనం ఉంటుంది కదా, పచ్చి అంతా పోయి మంచి అరోమా రిలీజ్ అవుతుంది కదా, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. లేదు అంటే మనకి ఏమవుతుందంటే లడ్డు త్వరగా పాడైపోతుంది, అలాగే కమ్మదనం కూడా ఉండదు. సో ఒక 10 నిమిషాలైనా ఇలా పొడి పొడిగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుని మనం ఇప్పుడు బొంబాయి రవ్వని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం 1 గ్లాస్ పంచదార తీసుకున్నాం కదా, 1 గ్లాస్ పంచదారకి 1 గ్లాస్ వాటర్ పోసుకొని, అంటే మీరు ఎంత పంచదార అయితే తీసుకున్నారో అంత వాటర్ అనమాట. నేను ఈ గ్లాస్తో పంచదార తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తో వాటర్ పోసుకున్నాను. సో ఇందులో పంచదార కూడా వేసేయండి. 1 గ్లాస్ పంచదార, 1 గ్లాస్ వాటర్ పోసుకుని మనం షుగర్ సిరప్ దీన్ని బాగా దగ్గరే ఉండి కలుపుతూ పాకం రానివ్వాలి. ఈ పాకంలో ఇలాచీస్ అయితే 4-5 చితగ్గొట్టుకుని వేసుకొని దంచుకుని, లేదంటే ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, నా దగ్గర అయితే పౌడర్ ఉంది కాబట్టి నేను వేస్తున్నాను, లేదంటే మీరు ఇలాచీల్ని దంచుకుని వేసుకుని పాకం లాస్ట్లో, ఫస్టే వేసేసుకుని పాకం లాస్ట్లో తీసేయండి. ఆ ఫ్లేవర్ అంతా అందులోకి దిగిపోతుంది, మనకు ఆ తుక్కులు అవి ఉండు, స్పూన్తో తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది మనకి ఎంత పాకం రావాలి అంటే, మరీ తీగ పాకం అంటే 2 వేళ్ళు బాగా దూరంగా పెట్టే వరకు అక్కర్లేదు. అలా అయితే మనకి ఏమవుతుందంటే రవ్వ లడ్డు త్వరగా గట్టిపడిపోయి మనం లడ్డు చేయడానికి అవ్వదు, మొత్తం పొడిపొడిగా అయిపోతుంది. అలాగా అవ్వకూడదు. అలా అని మరీ లేత పాకం కాకుండా కొంచెం చూడండి, మనం జస్ట్ ఇలా చిన్నది, జస్ట్ చిన్న తీగ పాకం అనమాట. మీరు 2 వేళ్ళు ఇలా అంటే పై వరకు రాకూడదు పాకం, జస్ట్ చిన్నగా మనకి 2 వేళ్ళు చిన్న పాకం రావాలి. 2 వేళ్ళు కొంచెం దూరం ఇలా పెట్టేసరికి రావాలన్నమాట. అంతవరకు ఉంచుకోండి. మరీ తీగ పాకం వస్తే పొడి పొడి అయిపోతుంది, ఉండవదు. మరీ లేత పాకం అయితే త్వరగా దగ్గరికి రాదనమాట. ఇప్పుడు ఈ పాకంలో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వ వేసేసుకుని ఉండలు లేకుండా బాగా, ఆ పాకంలో రవ్వ అనేది ఉండలు లేకుండా బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోండి.
ఇలా కలుపుతూ ఉండండి. మనకి కొంచెం దగ్గరికి రావాలన్నమాట. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనం పళ్ళెంలో వేసేసుకుందాం. కొంచెం దగ్గరికి రావాలి. ఇంకొక విషయం, మనం నెయ్యి పక్కనే పెట్టుకున్నాం కదా, కంప్లీట్గా వేసేయలేదు. ఫస్ట్ ఆ నెయ్యిని ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు వేసుకోవాలి. కొంచెం దగ్గరికి వచ్చే టైంలో వేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు ఉడికించండి. రవ్వని పాకంలో వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఇలానే ఉడికించుకోండి కలుపుతూ. ఇప్పుడు చూడండి, మనం పెట్టుకున్న నెయ్యిని ఒకసారి కొంచెం ఆ పావు కప్పు నెయ్యిని ఒక 2 సార్లుగా ఉడికించుకుంటూ వేసేసుకోండి. మంచి కమ్మదనం వస్తుంది ఇలా వేసుకోవడం వల్ల. అలాగే మనకి ఇలా పాకంలో ఉడికించడం వల్ల నిల్వ ఉంటుంది రవ్వ లడ్డు పాడవకుండా. మనం ఈ మిశ్రమాన్ని ఎప్పటి వరకు ఉడికించుకోవాలి అంటే, మరీ ముద్దగా అయిపోకూడదు. అలా అని చెప్పి మరీ పలచగా కాకుండా కొంచెం దగ్గరికి వచ్చి ఇలా ముద్దగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పళ్ళెంలో వేసేసుకొని, రవ్వ లడ్డు స్మూత్గా టేస్టీగా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇలా చూడండి, ఇటువంటి చెంబుతో, ఏదైనా చెంబు ఉంటుంది కదా మన ఇంట్లో వాడి చెంబులు ఉంటాయి కదా, ఆ చెంబుతో కానీ ఇలాంటి దాంతో కానీ బాగా ఇలా పాముతూ ఉండాలి. బాగా పామాలి. ఇలా పామితే రవ్వ లడ్డు మంచి టేస్ట్ వస్తుంది. అంటే మనకి రవ్వలుగా తగులుతూ కాకుండా మనకి స్మూత్గా ఉంటుంది. రవ్వ లడ్డు కూడా స్మూత్గా మంచి రుచిగా ఉంటుంది అన్నమాట. ఇలా ఎప్పటి వరకు మనం ఇలా పాముతూ ఉండాలి అంటే, మనకి ఉండ చుట్టడానికి వస్తుంది చూడండి, అప్పటి వరకు. మీరు మరీ పలచగా ఇలా పళ్ళెంలో వేసేసారనుకోండి, అప్పుడు మనకి త్వరగా దగ్గరికి రాదు. అందుకని చెప్పి మీరు కొంచెం దగ్గరికి ముద్దగా వచ్చే వరకు ఉంచుకోవాలి. అలా అని చెప్పి మరీ ముద్దగా అయ్యే వరకు వెయిట్ చేస్తే ఏమవుతుందంటే, మనకి లడ్డూలు చుట్టి లోపలనే గట్టిపడిపోతుంది. కాబట్టి మీడియంగా ఉండాలి. మనం ఉప్మా చేసుకుంటాం, కొంచెం మంది బాగా పల్చని ఉప్మా ఇష్టపడతారు చూడండి, అలా పల్చగా ఉండాలన్నమాట. సో ఇది ఇలా చూడండి, మనకి కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా బాగా పాముతూ ఉంటే రవ్వ లడ్డు టేస్ట్ అంటే ఇక్కడే బాగా వస్తుంది. మనకి నూక వేయించడంలోని, అలాగే ఇలా బాగా పామడంలోని మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇది విలేజ్ స్టైల్ కదా, సో ఇలా చేస్తారు. మనకైతే ఇంత చేయడానికి ఓపిక ఉండకపోవచ్చు, కానీ టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. మరీ పల్చగా మనం ఇలా పళ్ళెల్లోకి తీసేసుకుంటే ఇగో ఇలానే టైం పడుతుంది. సో మీరు మరీ పల్చగా కాకుండా కొంచెం దగ్గరగా ఉడికించుకుని ఈ కన్సిస్టెన్సీలో ఉండగా తీసుకుంటే మనం తక్కువ టైం పావచ్చు. అంటే మనకి చేతికి స్ట్రైన్ అనేది తగ్గుతుందన్నమాట. సో అదే చూడండి, మనకి దగ్గరికి వచ్చేసింది. కాసేపు మనం ఇలా పామేసరికి మనకి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. మరీ ఇలా ముద్దగా అయింది తీసుకున్నారనుకోండి, మనం పామి ఉండ చేసేలోపు, లడ్డు చుట్టేలోపే ఏమైపోతుందంటే అది పొడిగా అయిపోతుంది. లడ్డు రౌండ్గా షేప్ రాకుండానే పొడిగా అయిపోయి బేట్లో వచ్చేస్తాయి. కాబట్టి ఇలా కొంచెం మీడియంగా దగ్గరికి వచ్చిన తర్వాత తీసుకోవాలి పళ్ళెంలోకి. ఎక్కువసేపు పామగలను అనుకుంటే మీరు బాగా పలుచగా ఉన్నప్పుడు తీసుకున్నా ఓకే, కానీ మీరు బాగా పలుచగా కన్నా కొంచెం మనకు అంత ఓపికలు ఉండట్లేదు కదా ఇప్పుడు, కాబట్టి కొంచెం ముద్దగా అయ్యేటప్పుడు తీసేసుకొని ఒక 2-3 సార్లు ఇలా పామేసరికి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం ఇలా లడ్డు ఎంత సైజు అయితే కావాలో ఆ సైజులో మనం తీసేసుకొని ఇలా జస్ట్ కొంచెం నెయ్యి రాసుకోండి చేతికి, ఎందుకంటే కాలుతూ ఉంటుంది. కాలుతూ ఉండగానే మనం లడ్డూలు అయితే మనం చేసుకోవాలి. లేదంటే మనకి గట్టిపడిపోయింది అనుకోండి, పొడిగా అయిపోతుంది, లడ్డూలా రాదనమాట. సో ఆ సైజులో తీసుకుని మనం లడ్డూలుగా చేసేసుకుంటే మన రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. సో ఇది రవ్వ లడ్డు లాస్ట్కి వచ్చేసాక మాత్రం ఫాస్ట్గా చేసేయాలి, లేదంటే పొడిగా అయిపోతుంది. సో పిండి, సో ఇలా మనం లడ్డు షేప్ చేసేసుకుంటే పైన జీడిపప్పును లడ్డు చుట్టినప్పుడు జీడిపప్పును కూడా పెట్టి నొక్కారనుకోండి, లడ్డు రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్